నామలి కలుగొల్లమ్మపేటలో అసంపూర్తిగా నిలిచిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ 50 గ్రామాలు పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మీరు కొంచెం ప్లీజ్ జరగండి, ప్లీజ్ ప్లీజ్ బాస్ వెనక్కి జరుగు. అక్కడ సర్ఫేస్ కంటే బస్ స్టాండ్ ఉండేది కాబట్టి అప్పుడు ప్రపోజ్ ఇప్పుడు మనకు అటు వచ్చే ఫ్లైఓవర్ అటు వచ్చే ఇక్కడ ఉండేది అంతా వెనక టౌన్. వీళ్ళకి అండర్ పాస్ అయితే టౌన్ బ్యూటిఫికేషన్ డిస్టర్బ్ కాదు. ఈ శంకరవాడ రోడ్డుకి ఒడ్డుపాలెం టెంపుల్స్ వాళ్ళకి ఇబ్బంది. ఎవరికి ఏంటంటే అండర్ పాస్ వైకుంఠపురం ఎంట్రన్స్ పబ్లిక్ ఫీజిబిలిటీ. రెండోది మనుషులు నడవాలంటే ఇప్పుడు ఆ బ్రిడ్జి నడవాలంటే కిలోమీటర్ నడిచి రావాలన్నా ముస్లింలుగా. మెట్ల మీద ఎక్కాలంటే 40 మీటర్ల హైట్ వస్తుంది, అంటే 40 ఫీట్ హైట్ వస్తుంది. అంత మెట్లు ఎక్కి ముసలి ఎక్కించలేదు. పబ్లిక్ సఫర్. బర్రెలు గేదెలు పోవాలన్నా బ్రిడ్జి మీద పోవాలి. అదే అండర్ పాస్ అయితే 1:20 స్లోపే కాబట్టి కరెక్ట్గా ఈ ఇయర్కి వచ్చేది 0 అయిపోతుంది అంతే. కాబట్టి మాకు ఇంకోటి మనం ఏంటంటే మనం అనుకున్నట్టు రైల్వే వాళ్ళని పెట్టి ఒక రివ్యూ మీటింగ్ మనయే కాబట్టి రైల్వే మాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది రైల్వే ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారు. మేము అండర్ పాస్ కడతాం మా సొంత నిధులతో. మీరు మాకు మీ స్టేట్ గవర్నమెంట్ మేము దాన్ని కట్టిన దానికి మాకు 9 కోట్లు ఖర్చు అయింది. ఆ 9 కోట్ల రూపాయలు రోడ్లు ప్రొవైడ్ చేయకుండా 52 కోట్లు అవుతుంది. ఇప్పుడు సర్వీస్ రోడ్ లేకపోతే మా పబ్లిక్ సఫర్ అయ్యే పరిస్థితి. రెండోది దీనికి లిఫ్ట్ ఉండదు. సర్వీస్ రోడ్ రావాలి వెళ్ళి కూడా మన అన్ని డిస్మాంటిల్ చేయాలి. రెండో విషయం ఏంటంటే కన్సెంట్ మేము మున్సిపాలిటీ వాళ్ళు డీ వాటరింగ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చేసి ఉన్నాము. వాళ్ళు ఎందుకు కన్సెంట్ అంటే డిఆర్ఎం వచ్చాడు, సీనియర్ డిఎన్ వచ్చి వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది అసలు అండర్ పాస్ ప్రిఫరబుల్ ఏరియా, కాకపోతే మీరే ఆర్ఓపీకి రికమెండ్ చేసినందువల్ల మేము ఆర్ఓపీకి మా పార్టీ మేము కట్టేసాం. మన వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ ఇటువైపు చేశారు కొంత, ఇటుపక్క ఊరంతా ఇటు. కానీ ఈ విలేజ్ ఈ 2 ఏరియాలకు పోవడానికి 2 సర్వీస్ రోడ్ 2 సైడ్లు పడదు. కమిషనర్ గారు తిరిగిలేదా ఏదో ఫంక్షన్ కాదు మరి ఇట్లేదో ఫంక్షన్ ఏ విషయాల హరీష్ వాడిని సట్టుకుంటాడు.
తీసా